అందరికీ నమస్కారం. మా ఛానల్కి వచ్చినందుకు ధన్యవాదాలు. ఇక్కడ మీకు ఉపయోగకరమైన సమాచారం అందిస్తాం. మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కడం. అందరికీ నమస్కారం. దాన్ని ఒక వీడియోగా కన్వర్ట్ చేయాలి. ఒక వీడియో అనేటువంటి దాన్ని షూట్ చేయాలని అనుకుంటే మనకి లైటింగ్ కావాలి, కెమెరామ్యాన్స్ కావాలి, దానికి హెల్పర్స్ కావాలి, జనరేటర్ కావాలి. సో ఇవన్నీ ఉంటే గానీ మనం ఏఐ సారీ ఒక సీన్ అనేటువంటి దాన్ని లేకపోతే ఒక వీడియో అనేటువంటి దాన్ని మనం షూట్ చేయలేము. సో అయితే ఈ ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత అవేమీ కూడా మనకి అవసరం లేకుండా మనం జస్ట్ ఈ ఏఐ అనేటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి వాటి ద్వారా మనం వాటిని ఈజీగా ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వాటిని చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక వీడియో చూపిస్తాను, నీకు చూడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇమేజ్ అనేటువంటి దానితో నేను ఒక వీడియో చేశాను, చూపిస్తాను, నీకు చూద్దాం. ఒక ఇమేజ్, ఏ ఇమేజ్ అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది వే2 న్యూస్లో నాకు ఈ ఇమేజ్ నేను చూశాను. వే2 న్యూస్లో ఇక్కడ చూడు, ఇక్కడ వే2 SMS అని చెప్పి న్యూస్ అని చెప్పి ఇక్కడ మనకుంది. సో ఇలా రిజల్ట్ రోజున ఒక మదర్ యొక్క లవ్ అనేటువంటి దాన్ని, ఒక సన్ కి మదర్ కి మధ్యలో ఉన్నటువంటి లవ్ అనేటువంటి దాన్ని ఈ విధంగా జస్ట్ ఒక ఇమేజ్ తో చేశాడు. నాకు ఇది చూడంగానే నాకు ఒక స్టోరీ, నాకు వెంటనే నాకు గుర్తొచ్చింది ఒక స్టోరీ. సో దాని ప్రకారంగా నేను వీడియో అనేటువంటి దాన్ని ఇలా జనరేట్ చేశాను. ఎలా అంటే చూడు, ఒకసారి నేను చూపిస్తాను. ఓకే, ఇక్కడ చూద్దాం. ఇది వినిపిస్తుందా మనకి ఇప్పుడు వాయిస్? వినిపిస్తుంది సార్. ఓకే, రైట్. చూడు, మన కన్నీళ్ళకి అర్థం తెలిసేది ఆమె ఒడిలో ఉంటే. ఒక పరీక్షలో ఫెయిల్ అయ్యారంటే జీవితంలో ఓడిపోయారన్న మాట కాదు. అది కేవలం ఒక చిన్న అడ్డంకి మాత్రమే, ముందుకు వెళ్ళడానికి నేర్పించే ఒక విలువైన పాఠం. వారిని మందలించకండి, వారిని అర్థం చేసుకోండి. నువ్వు చేయగలవు అనే మాట వారి జీవితాన్ని సంపూర్ణంగా మార్చగలదు. వారి మీద నమ్మకం పెట్టండి. మరొక్కసారి లేచి నిలబడే ధైర్యం. రైట్. ఇప్పుడు చూసావా, ఒక ఇమేజ్ నుండే జస్ట్ ఇలా వీడియో అంతా కూడా మనం చేయడం అనేటువంటిది జరిగింది. అదేనా? దానికి వెనకాల వాయిస్ కూడా మొత్తం వాయిస్ అనేటువంటిది కూడా దీనికి బ్యాక్ ఎండ్ లో వాయిస్ అనేటువంటిది ఇవ్వడం. సో ఇలా అంతా కూడా మొత్తం ఇది ఏఐ టూల్తో దీన్ని నేను జనరేట్ చేశాను. ఒకవేళ నువ్వు కోర్సులో జాయిన్ అయితే కంపల్సరీ ఇలాంటి వీడియోస్ని మనం ఎలా జనరేట్ చేయొచ్చు ఏఐ టూల్స్ అనేటువంటి వాటిని యూజ్ చేసుకుని అది. సో మనం స్కూల్స్లో లేకపోతే స్కూల్కి లేకపోతే చాలామంది యాడ్స్ అనేటువంటి వాటిని జనరేట్ చేయమని చాలా కంపెనీస్ కొన్ని ప్రాజెక్ట్స్ ఆన్లైన్లో ఉంటాయన్నమాట. సో వాటిని ఆ ప్రాజెక్ట్స్ అనేటువంటి వాటికి ఎలా వర్క్ చేయాలి, మనీ అనేటువంటి దాన్ని ఎలా గెయిన్ చేయాలి అనేటువంటి దాన్ని కూడా ఈ జనరేట్ చేయడం మొత్తం అంతా కూడా నీకు ట్రైనింగ్ అంతా అయిన తర్వాత సో వాటిని ఎలా మనం మార్కెట్ చేయాలి అనేటువంటిది కూడా ఆన్లైన్లో ఎలా మనం చేయాలి, వర్క్ అంతా కూడా ఎలా చేయాలి మనం అనేటువంటిది కూడా నేను నీకు నేర్పిస్తాను. ఇక్కడ చూడు, ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి బ్లూటూత్కి నేను ఇక్కడ యాడ్ చేశాను, ఒకసారి చూడు. ఓకే, ఇందులోనే చూద్దాం. చూడ్డానికి ప్రీమియం గ్లాసీ డిజైన్, చేతిలో చాలా స్టైల్. ఆడియో వినిపిస్తుందమ్మా నీకు? వినిపిస్తుంది సార్. ఓకే, స్టైలిష్ గా కాంపాక్ట్ గా ఉంటాయి. లాంగ్ బ్యాటరీ లైఫ్ తో రోజంతా యూసేజ్ కి టెన్షన్ లేదు. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. చూసావు కదా, ఇలా మనకి ఈ విధంగా ఇలాంటి యాడ్స్ అనేటువంటి వాటిని మనం జస్ట్ ఒక ఫోటోతోనే మనం ఇలాగ యాడ్స్ అనేటువంటి వాటిని జనరేట్ చేయొచ్చు. కొన్ని షాపింగ్ మాల్స్లో ఇక్కడ షాపింగ్ మాల్స్లో డ్రెస్సెస్ అనేటువంటి వాటి గురించి అక్కడ హ్యూమన్ అనేటువంటి వాటితో మనం ఏమి కూడా చేయనకుండా
ఒక హ్యూమన్ అనేటువంటి వాటితో వీడియో షూట్ ఏం చేయకుండా డ్రెస్సెస్ సంబంధించినటువంటి వాటి గురించి ఇలా కొన్ని ఏఐ సంబంధించినటువంటి వాటిని మనం కొన్ని టూల్స్ని మనం లెర్న్ చేసుకుని ఇలా మనం ఏమీ షూట్ చేయకుండా మనం ఇంటి దగ్గరే ఉండి ఈ విధంగా మనం కొన్ని వీడియోస్ని మనం చేయొచ్చు అనమాట. సో ఇక్కడ చూడు, ఇక్కడ ఒక వీడియో, ఇది ఒక వీడియో. సో మనం ఇక్కడ ఏఐ టూల్స్ అనేటువంటి వాటిని మనం అసలు జనరేషన్ అనేటువంటి దాన్ని చూస్తే వాటి ద్వారా చాలా నెంబర్ ఆఫ్ థింగ్స్ అనేటువంటి వాటిని మనం జనరేట్ చేయొచ్చు. అది చాలా మందికి ఆ, తె తెలియనటువంటి విధంగా ఉంటాయి అన్నమాట. సో కానీ చాలా మంది అవి తెలియక అది ఏం జరుగుతుందో ఎలా చేస్తున్నారో ఏంటో కూడా మనకు తెలియక చాలా మంది అలా మ్, చాలా మటుకు ఇది అవుతూ ఉంటారు. ఒక సెంటిమెంటెడ్ సీన్ కింద ఒకటి ఇమేజ్ అనేటువంటిది లేకుండా జస్ట్ ప్రాంప్ట్ అనేటువంటి దాంతోనే ఒక వీడియో జనరేట్ చేశాను. ఒకసారి ఈ వీడియో చూడండి. ఈ వీడియో అంతటికి కూడా మచ్ ఐ కాంట్ టేక్ దిస్ ఎనీమోర్. యాక్చువల్గా ఇక్కడ ఉన్నటువంటి పర్సన్ అనేటువంటి వాళ్ళు ఇది ఒక అవతార్. అసలు యాక్చువల్గా ఇది నిజంగా ఇది నేను కాదు, గ్రాఫిక్ ప్రకారంగా ఒక ఇమేజ్ అనేటువంటి దాన్ని తీసుకుని ఆ ఇమేజ్తో ఈ వీడియో అనేటువంటి దాన్ని చేసాం అనమాట. ఇప్పుడు చూడు, రాజమౌళి కానీ ఇలా చాలా మంది కూడా అవతార్ కానీ ఇవన్నీ కూడా మొత్తం అన్ని కూడా ఎలా చేస్తూ ఉంటున్నారని అంటే ఈ ఏఐ అనేటువంటి వాటి ద్వారానే మూవీస్లో చాలా మటుకు జరుగుతూ ఉంటున్నాయి. సో ఇలాంటి కొన్ని స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళు ఏఐ టూల్స్ అనేటువంటి వాటిని లెర్న్ చేసుకుని వాటి ద్వారా వాళ్ళకి ఒక యాడ్స్ ఏజెన్సీ కింద వాళ్ళు ప్రిపేర్ చేసుకుని, లేకపోతే ఒకవేళ ఒక ఆ, ఒక యాడ్ అనేటువంటి కంపెనీ లాంచ్ చేసుకోవడం అనేటువంటిది ఒకవేళ వాళ్ళకి అలా లేదు, మార్కెట్ కమ్యూనికేట్ చేసుకోవడం నాకు చాలా ఇబ్బందిగా ఉంది అని అనుకుంటే ఇంటి దగ్గర నుంచే ప్రాజెక్ట్స్ చేసుకుని ఆ ప్రాజెక్ట్ సబ్మిట్ చేసేటువంటి విధంగా చేస్తూ ఉంటున్నారనమాట. సో ఇలా మనకి ఈ టెక్నాలజీ చాలా యూజ్ అవుతుంది. ఓకేనా సురేఖ, అర్థమవుతుందా? సార్ నెక్స్ట్ ఇంకా ఈ వీటిలో ఇంకొకటి చూడు ఒకసారి. ఇక్కడ మొన్న ఆ, ఏంటి ఒక వీడియో ఒక ప్రాంప్ట్ కింద వస్తే ఆ ప్రాంప్ట్లో జస్ట్ కొన్ని ఇమేజెస్ని తీసుకుని దాంతో ఒక వీడియోని, ఇది నేను కాదు కానీ నా ఫేస్తో ఉన్నటువంటి అవతార్ని క్రియేట్ చేసుకుని సృష్టించి నేను ఒక చిన్న క్లిప్ లాంటిది నేను క్రియేట్ చేశాను. చూడు ఒకసారి. నీకు ఆడియో వినిపిస్తుందమ్మా? ఎస్ సార్. ఓకే రైట్. ఒకసారి క్లిప్ ఎలా ఉంది? ఓకేనా? సో ఇలా మనం ఒక ఇమేజెస్ అనేటువంటి వాటిని మనం బేర్ చేసే ఆ ఇమేజెస్ తోనే మనం ఈ విధంగా కొన్ని చాలా రకాలైనటువంటి ఒక ఛానలే మనం రన్ చేయొచ్చు. ఒక ఛానలే ఒక టీవీ ఛానల్ అనేటువంటి వాటిలో మనం యూట్యూబ్లో చూస్తూ ఉంటాం. కిడ్స్కి సంబంధించినటువంటి యానిమేషన్స్తో కొన్ని కార్టూన్స్ సంబంధించినటువంటి అవన్నీ కూడా ఎలా చేస్తున్నారో మనం దాన్ని నేర్పిస్తాను. అవి ఎలా చేస్తారో దాని ద్వారా మనం ఒక ఛానల్స్ని మనం రన్ చేయొచ్చు. మనం ఈ రోజుల్లో చదవడం అనేటువంటిది అది చాలా ఈజీ. ఇప్పుడు ఈ రోజుల్లో అది అందరూ చేసేటువంటి పని. కానీ చదువుతో పాటు ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ అనేటువంటిది మనకి చాలా ఇంపార్టెంట్. ఈ రోజున మనం ఒక 50,000 లేకపోతే ఒక 30,000, మినిమం ఒక 30,000 ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ స్టార్టింగ్లో చేస్తున్నాడు అని అనుకుంటే ఆడు బీటెక్ చదవకుండా జస్ట్ బయట రోడ్డు పక్కన బండి దగ్గర కూర్చున్నా అలా నిలబడి పొట్లాలు కడుతున్నా కూడా వాడు మంత్కి వచ్చేటప్పటికి 30,000 గెయిన్ చేస్తున్నాడు. అదేనా? సో అంటే అది చాలా ఈజీ అయిపోయింది మనీ సంపాదించడం. కానీ దానికన్నా మనం చదువుకునేటువంటి వయసులోనే మనం ఒక ఏజ్ వచ్చిన తర్వాత మన పేరెంట్స్కి ఇన్కమ్ అనేటువంటి దాన్ని మనం జనరేట్ చేసేటువంటి విధంగా ఉండాలని అనుకుంటే ఈ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఏఐ ద్వారా మనం నేర్చుకోవాలి. ఇవన్నీ కూడా ఎంత కెమెరాలు కావాలి, దీనికి చూడు ఒకసారి. దీని విషయంలో ఎన్ని కెమెరాలు కావాలి, ఎంత ఏంటి వర్కర్స్ ఎంతమంది కావాలి, ఎన్ని క్రెయిన్స్ కావాలి, ఎంత మనీ కావాలి, కొన్ని ల్యాక్స్ ఆఫ్ రూపీస్తో ఉన్నటువంటి కెమెరాస్ని మనం కొనాలి.
ఆ లొకేషన్స్ మనకి ఇవన్నీ కూడా మనకి రావాలని అంటే చాలా కష్టం. అలాంటిది ఏమీ లేకుండా జస్ట్ నేను ల్యాప్టాప్ దగ్గర మాత్రమే నేను కూర్చుని నాకు ఏం కావాలో ఏ విధంగా కావాలో వాటిని అన్నిటినీ ఇక్కడ నేను చెప్తే ఆ ఏఐ టూలు దీనికే మొత్తం అంతా కూడా ఏఐ టూలు మొత్తం అదే జనరేట్ చేసింది అనమాట. సో అలా జనరేట్ చేయాలని అనుకున్నట్లయితే అసలు నిజంగా ఈ టెక్నాలజీని మనం నేర్చుకుంటే ఎన్ని క్రియేట్ చేయొచ్చు, ఎన్ని విధాలుగా మనం క్రియేట్ చేయొచ్చు. నువ్వు ఛానల్ చూసావు కదా ఏమ్మా సురేఖ? చూసాను సార్. ఆ ఆ ఛానల్లో చూడు, తమ్నైల్ నీవు ఓపెన్ చేసిన వెంటనే ఆ తమ్నైల్ అనేటువంటిది ఆ, ఏ విధంగా ఉన్నదో చూడు ఒకసారి. ఆ తమ్నైల్ అనేటువంటిది ఆ ఆ ఆ ఇమేజ్ కానీ ఆ పిక్చర్స్ కానీ ఒకసారి చూడు. నేను ఇక్కడ నీకు చూపిస్తాను. సో దీనిలో ఏఐ సంబంధించినటువంటి ఇమేజ్, ఈ ఇమేజ్ అనేటువంటి దాన్ని ఇలా తమ్నైల్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేసి కూడా ఇలా ఈ తమ్నైల్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేసి ఈ తమ్నైల్ ఇలా జస్ట్ ఇలా క్రియేట్ చేస్తే వాళ్ళకి తమ్నైల్ని బట్టి వాళ్ళు ఒక 1500 2000 కూడా గెయిన్ చేసేటువంటి విధంగా ఇలాంటి తమ్నైల్ని జనరేట్ చేయాలని అనుకుంటే ఫోటోషాప్ నేర్చుకుని ఫోటోషాప్లో ఇలా జనరేట్ చేయాలంటే ఎన్ని గంటలు పడుతుంది? అవునా కదా? ఈ ఫాంట్ Yes, కానీ sir. లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి షేడింగ్స్ కానీ లేకపోతే ఈ ఫోటోకి వెనకాల ఈ షేడింగ్స్ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఇమేజెస్ ఈ డిజైనింగ్ ఇదంతా మనకి అయినా మనకు తట్టాలి, ఈ ఐడియా మనకు రావాలి. దీన్ని దీనికోసం ఎన్ని వేల రూపాయలు ఖర్చు పెడుతూ ఉండేటువంటి వాళ్ళు, థౌజండ్స్ ఆఫ్ రూపీస్ అనేటువంటి ఖర్చు పెడుతూ ఉండేటువంటి వాళ్ళు. కానీ అలాంటిది ఏమీ లేకుండా నేను ఒక ఏంటి ఒక చిన్న ఇది వరకు ఒక బ్యాంక్లో క్యాషియర్గా నేను చేసినప్పుడు, జర్నీకి సంబంధించినటువంటి బ్యాంక్లో క్యాషియర్గా చేసేటప్పుడు అక్కడ నేను ఒకళ్ళకి లోన్ ఇచ్చామన్నమాట. సో గోల్డ్ ఫ్లవర్ లోన్ తెలంగాణ వైపు నల్గొండ డిస్టిక్లో. సో అప్పుడు నాకు ఆ పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ గోల్డ్ ఫ్లవర్ తీసుకెళ్ళండి సార్ అని చెప్పి నాకు ఇచ్చినప్పుడు అక్కడ ఆయన నాకు ఫోటో తీశాడు, ఇలా ఉండండి సార్ తోటలో చాలా బాగుంటుందని. అంటే ఆ ఫోటోని బట్టి నేను ఈ రోజు ఒక వీడియోని జనరేట్ చేశాను. అదే ఈ మీకు వీడియో స్టార్ట్ చేసినప్పుడు వస్తుంది కదా, అందరికీ నమస్కారం. మా ఛానల్కి ఇదిగో ఇలా. వచ్చినందుకు ధన్యవాదాలు. ఇక్కడ మీకు ఉపయోగకరమైన సమాచారం అందిస్తాం. మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. అందరికీ నమస్కారం. మా అవునా? ఛానల్కి వచ్చినందుకు ధన్యవాదాలు. ఇది నన్ను ఆ లైటింగ్ ఉన్నటువంటి ఒక రూమ్ లో నుంచుని ఆ వెనకాల యానిమేషన్స్ ఇస్తూ ఒక వీడియోగ్రాఫర్ని తీసుకుని ఫోటో షూటర్ని తీసుకుని ఆ లైటింగ్ ఎఫెక్ట్స్ కి ఆ డైలాగ్ డెలివరీస్ కి అసలు ఎంత కష్టపడాలి, చాలా కష్టపడాలి, చాలా మనీ అనేటువంటి దాన్ని మనం ఖర్చు పెట్టుకోవాలి. కానీ అలాంటిది ఏమీ లేకుండా చాలా ఈజీగా మన వీడియోస్ని లేకపోతే చాలా మంది మనం ఒకవేళ మన ఐడియాలజీ, మన టెక్నాలజీ, మన టాలెంట్ ఎదుటి వాళ్ళకి తెలియాలి అని అనుకున్నప్పుడు జస్ట్ ఇలాంటి వీడియోస్ అనేటువంటి వాటిని మనం జనరేట్ చేసుకుంటూ చాలా మ్యారేజెస్ జరుగుతూ ఉంటాయి, వాటికి వీడియోస్ చేస్తూ ఉండాలి. లేకపోతే చాలా ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి, మన రిలేటివ్స్లో ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి. ఇదిగో మేము ఇలా నేను మా పాప ఇలా చేస్తుందని మీ ఫాదర్ ఒకవేళ చెప్పినా కూడా సో దానికి ఒకవేళ మనకి మనీ అనేటువంటిది ఇంపార్టెంట్ కాదు, వాళ్ళకి మనం ఇలా చేసామని అనుకుంటే సార్ మీ అమ్మాయి ఇలా చేసిందని అంటే మీ ఫాదర్కి ఎంత గర్వకారణం, అవునా కదా? Yes, sir. సో అంటే మనకి ఈ గౌరవంతో పాటు మనీ అనేటువంటి దాన్ని కూడా గెయిన్ చేసుకుని అంటే ఈ విధంగానే కాదు ఇంకా ఎడ్యుకేషన్ పరంగా ఆ యానిమేషన్స్ అనేటువంటి వాటిని ఎడ్యుకేషన్ పరంగా చేస్తూ కూడా అంటే ఇప్పుడు చూడు ఇంకొకటి ఉన్నాయి. ఈ ఏ టెక్నాలజీ నేర్చుకుని మనకి బిల్డింగ్ యానిమేషన్స్ అనేటువంటివి ఉంటాయి. బిల్డింగ్ యానిమేషన్స్ అంటే మనకి చాలా మటుకు కూడా ఎక్కడంటే ఈ వీడియోస్లో మనం చూద్దాం ఒకసారి రీల్స్లో. अरे ओए क्या Eu quase morri. कर रही है? घी का ये खुरचन कचरे में फेंक रही है। अरे पगली, इसमें अभी आधा किलो शुद्ध घी और छुपा है। सुन, इस खुरचन में 2 गिलास पानी डाल। ऐसे 3D ट्रैकिंग कार्ड्स तुम्हारे बहुत काम आ सकते हैं क्योंकि इससे तुम अपने किसी भी नॉर्मल प्रोडक्ट या आइटम को एकदम प्रीमियम 3D स्टाइल में प्रेजेंट कर सकते हो जो देखने में काफी यूनिक लगता है। और सबसे क्रेजी बात, ये सिर्फ एक सिंगल प्रॉम्प्ट से 2 मिनट में बन जाता है, वो भी बिना किसी हेवी VFX नॉलेज के। इसे बनाने के लिए सबसे पहले आपको गूगल जेमिनी पर जाना है, फिर अपने प्रोडक्ट की एक इमेज अपलोड करके साथ में ये जो చూడు ఇక్కడ బిల్డింగ్ యానిమేషన్స్ లో అరే
రైట్. సో ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ లో కొన్ని మనం చూస్తూ ఉంటాం. ఎలా అంటే ఎంప్టీ ల్యాండ్ అనేటువంటిది ఉంటుంది. ఆ ఎంప్టీ ల్యాండ్ అనేటువంటి దాన్ని ఒక వీడియో యానిమేషన్ అనేటువంటిది ఆ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ అయిపోయినట్టుగా కూడా మనకి చూపిస్తూ ఉంటారు. అవునా? మనకి అది కొన్ని యూట్యూబ్ లో మనకు కనిపిస్తూ ఉంటాయి. యూట్యూబ్ లో ఒకసారి మనం చూద్దాం. ఒకసారి ఈ యాడ్స్ ని కూడా మనం జనరేట్ చేయొచ్చు. అదే ఏఐ టూల్స్ అనేటువంటి వాటి ద్వారా. ఈ చూడు ఇక్కడ ఎంటీ ల్యాండ్ అనేటువంటి దాన్ని ఇలా తీసుకుని దీని ద్వారా పిల్లర్స్ అనేటువంటి వాటిని ఇలా చేస్తామని, ఇలా ఐరన్ అనేటువంటి స్టెప్ బై స్టెప్ ఇలా చేస్తామని, బిల్డింగ్ రియల్ గా కన్స్ట్రక్ట్ చేయకుండా ఈ విధంగా యానిమేషన్స్ అనేటువంటి వాటిని వాళ్ళకి ముందుగానే చేసి మనం ఇవ్వచ్చు అనమాట, కన్స్ట్రక్ట్ అవ్వకుండా. అవునా? ఇదైతే మనకి ఇలా అయితే మనకి ఏమవుతుందంటే జస్ట్ ఇలా ఉంటుంది. కానీ రియలిస్టిక్ గా కూడా బిల్డింగ్స్ అనేటువంటి వాటిని ఒక్కసారి మనకి చూపించేటువంటి విధంగా కూడా మనకి ఉంటూ ఉంటాయి. సో అలాంటివన్నీ కూడా ఏఐ టూల్స్ ద్వారానే చేస్తూ ఉంటారు. సివిల్ ఇంజనీర్స్ కి ఈ రోజున చాలా బిల్డింగ్ సేల్స్ పెట్టేటువంటి వాటి దగ్గర వాళ్ళని మనం అప్రోచ్ అయ్యి వాళ్ళకి ఆ బిల్డింగ్స్ సివిల్ సంబంధించినటువంటి బిల్డింగ్స్ ల్యాండ్ ని ఒక ఫోటో మనం తీసుకుని, సో దాని ద్వారా మనం జస్ట్ అక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ అయితే ఎలా ఉంటుందో ఆ మోడల్ అనేటువంటి వాటిని వాళ్ళకి జనరేట్ చేసి మనం ఇవ్వచ్చు అనమాట. ఏమ్మా? సో ఇలా మనకి ఏఐ టూల్స్ అనేటువంటి వాటి ద్వారా ఇదే కాకుండా మనకి ఇంకా కొన్ని యానిమేషన్స్ అనేటువంటి వాటిలో ऐसे 3D ट्रैकिंग कार्ड्स तुम्हारे बहुत काम आ सकते हैं क्योंकि इससे तुम अपने किसी भी नॉर्मल प्रोडक्ट या आइटम को एकदम प्रीमियम 3D स्टाइल में प्रेजेंट कर सकते हो, जो देखने में काफी यूनिक लगता है। और सबसे क्रेजी बात, ये सिर्फ एक सिंगल प्रॉम्प्ट से 2 मिनट में बन जाता है। సార్ చూద్దాం అవతార్ యానిమేషన్. ఇవన్నీ ఫ్రెండ్ రిక్వెస్ట్లు వచ్చినాయి ఇక్కడ. अरे ओए, क्या कर रही है? घी का ये खुरचन कचरे में फेंक रही है? अरे पगली, इसमें अभी आधा किलो शुद्ध घी और छुपा है. सुन, इस खुरचन में 2 ग्लास రీల్స్. अरे ओए, మనకు ఫోన్ లో అయితే సెర్చ్ చేయడానికి వస్తుంది కానీ దీనిలో Quase మనకి morri क्या कर रही? e não sabia Altarlo. disso. Toda TV antiga e até ఎక్స్ప్లోర్ లో ఇక్కడ చూడు ఒకసారి ఈ వీడియో చూడు. ఇక్కడ మనకు ఉన్నటువంటి ఐ మీద ఒకవేళ నేను నీ కంటిలోకి ఒక ఫోటో వెళ్తే తీసుకుని నన్ను రుద్దడం ఆపే. నువ్వు నన్ను అదిగో. బయటకు తీయడం లేదు, నన్ను ఇంకా ప్రమాదకరంగా మారుస్తున్నావు. నన్ను బయటకు తీయాలంటే ఇవన్నీ కూడా మనకి ఏఐ టూల్ తో జనరేట్ చేసినయే. ఇదేం పెద్ద టెక్నాలజీ కాదు. ఇది జస్ట్ మనం తెలుసుకుంటే చాలు. వీటిని మనం అస్సలు ఈజీగా రుద్దకు, క్రియేట్ చేయొచ్చు బదులుగా అన్నమాట. కళ్ళను వేగంగా ఈ ఆర్పు వెనక- బ్లింక్ ఈ వెనకాల ఆడియో అనేటువంటి దాన్ని ఎలా జనరేట్ చేస్తారు, ఆ ఆడియో అనేటువంటి దానికి ఇక్కడ ఉన్నటువంటి వాటికి లిప్సింగ్స్ అనేటువంటి వాటిని ఎలా జనరేట్ చేస్తారు, ఇవన్నీ కూడా చాలా ఈజీగా ఏఐ అనేటువంటి దాంతోనే జనరేట్ చేయడం అనేటువంటి జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూడు, ఇలా మనం చాలా వీడియోస్ చూసుకుంటాం. ఇలా ఇవన్నీ కూడా మొత్తం ఏఐ టెక్నాలజీతో ఇవన్నీ కూడా జనరేట్ చేసినాయి. వాటితో పాటు ఇంకా కొన్ని ఏఐ టెక్నాలజీతోనే ఇక్కడ ఉన్నటువంటి వాటిలో కొన్ని చూద్దాం. ఒక నిమిషం. ఏఐతో ఇంకా ఏమున్నాయి? సో ఇక్కడ ఇది చూడండి. ఒరే మానవులారా, నేను డబ్బుని చెట్టు నుండి వచ్చిన ఒక మామూలు కాగితాన్ని, కానీ నన్ను దేవుడిలా ఇలాంటి రీల్స్ చూసావమ్మా నువ్వు? ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో చూసాను సార్. ఇలాంటి అన్నీ కూడా జస్ట్ ఏఐ టూల్స్ తో జనరేట్ చేసి వాళ్ళ మనీని థౌజండ్స్ లాక్స్ ఆఫ్ రూపీస్ ని కూడా వాళ్ళు గెయిన్ చేస్తూ ఉంటున్నారు. అదేనా? ఓన్లీ జస్ట్ ఇలాంటివి చాలా సింపుల్. ఇలాంటివి చేయడం పెద్ద విషయం ఏమి కాదనమాట. అవి ఎలా తయారు చేయాలో నేను చెప్తాను.
అవి ఏ టూల్స్ని యూజ్ చేస్తే ఇలా వస్తాయి మనకి, ఏ టూల్స్లో ఇలాంటి వాటిని మనం బిల్డప్ చేయొచ్చు, వాటిని మనం ఎలాగా రీల్స్లో మనం మనీ కింద మనం ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా మనం చేయొచ్చు. లేకపోతే ఇలాంటి వాటితో క్లాసెస్ని, లేకపోతే కొన్ని రకాల మనం ఫంక్షన్స్లో కొన్ని రకాలుగా ఇలా ఈ విధంగా మనం చేయొచ్చు. నీకు ఒకటి చూపిస్తాను చూడు. నేను ఒక ఆయన, ఈయన ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు అంటే ఒక మనిషిని చూపిస్తాను నీకు చూడు. ఈయన ఈయన చనిపోయాడు అనమాట. యాక్చువల్గా నాకు ఇది ఒక్క ఫోటో ఇచ్చారు. నాకు ఈ ఒక్క ఫోటో ఇచ్చి దీన్ని ఒక వీడియో కింద చేయమన్నారన్నమాట. ఈయన క్రిస్టియన్ అనమాట. ఈయన చనిపోయారు, ఇలాంటి ఫోటో ఇచ్చారు. ఇలాంటి ఫోటో ఇస్తే చనిపోయిన వాళ్ళు ఇప్పుడు లేనటువంటి వాళ్ళకి వీడియో చేయాలంటే ఎంత కష్టం, అసలు పాసిబులే అవ్వదు కదా. సో దీనికి చూడు, నేను ఒక వీడియో తయారు చేశాను. సురేఖ, ఆడియో వినిపిస్తుందా? ఓకే, రైట్. ఆ ఫోటోతోనే జనరేట్ చేసింది ఇదంతా కూడా, వీడియో చేసింది. ఆయన అక్కడ హెవెన్లోకి వెళ్ళినట్టు, అక్కడి నుంచి లాస్ట్లో ఇంక టాటా చెప్పి ఆయన అక్కడితో ఇది అయిపోయినట్టుగా. ఇదంతా జస్ట్ నేను చేసింది ఈ ఈ ఇమేజ్ తీసుకునే. అర్థమైందా? ఇది ఎలా, ఇలాంటి ఏ టూల్స్ ద్వారా చేస్తారు? ఇలాంటి వాటిని ఒకసారి మా కాలేజీలో ఉన్నటువంటి ఒకసారి వాళ్ళ అత్తగారు అనమాట. ఈవిడ చనిపోయింది. చూడు ఇక్కడ, ఈమె చనిపోయింది ఇక్కడ. అయితే వాళ్ళ అమ్మాయి అనమాట ఈవిడి. అయితే వీళ్ళకి పాప, వీళ్ళ పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు. ఎంత పెద్దదైందంటే ఈ పాప ఇదిగో ఇంత పెద్దదైంది. ఇదిగో ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ వాళ్ళ వైఫ్ని హ్యాపీ చేయాలని అనుకుంటే, ఇదిగో చూడు, వీళ్ళు ఇంత పెద్దవాళ్ళు అయిపోయారు పిల్లలందరూ. ఈడైతే వాళ్ళ నాన్న విషయంలో అసలు చూడలేదు. అయితే వాళ్ళ వైఫ్కి ఆయన సార్ ఏమన్నారంటే, వాళ్ళ అమ్మతో ఇప్పుడు కలిసి ఉన్నట్టుగా ఫోటో ఉంటే చక్కగా నా వైఫ్ చాలా హ్యాపీ ఫీల్ అవుతుందండి, మా పిల్లల్ని మా అత్తగారు ఎత్తుకున్నట్టుగా కూడా ఫోటో కావాలండి అని చెప్పి ఆయన అడిగాడు అనమాట. ఓకే, దాన్నే ఉంది సార్, నేను చేస్తాను. దేంతో అయినా అసాధ్యమైంది ఏఐ టూల్తో సాధ్యమే అనమాట మనకి. సో అది ఎలా చేశానో ఒకసారి చూడు. నేను ఆయనకి కొన్ని ఫొటోస్ పంపించాను, వీడియో కూడా తయారు చేసి ఇచ్చాను అనమాట. చూడు ఇక్కడ, ఈ వీడియో చూడు ఎలా ఉంటుందో. ఈ వీడియో ఎలా అంటే, ఈ ఫోటో చూడు, ఈ ఫోటో ఫ్రేమ్ లో వాళ్ళ అత్తగారు ఉన్నట్టు, వాళ్ళ అత్తగారిని అంటే ఈ అమ్మని ఈ కూతురు ఊరికనే మొక్కుకుంటూ ఒకసారి తలుచుకోగానే హెవెన్ లో నుంచి ఈమె వెంటనే కదిలొచ్చి వీళ్ళ కూతుర్ని హగ్ చేసుకోవడం, ఇలా మొత్తం అంతా కూడా జస్ట్ ఏఐ టూల్ తోనే జనరేట్ చేశాను. ఒకసారి చూడు ఎలా ఉన్నదో. My darling, you're finally home. I missed you so much, Ma. మళ్ళీ కలుసుకునే వరకు వీడ్కోలు. బాగుందా? సో ఇలా మనం ఏఐ టూల్ మనకు తెలుసుంటే ఇలా ఎన్ని రకాలైన వాటినైనా మనం ఈజీగా జనరేట్ చేయొచ్చు. చూడు, వాళ్ళ నానమ్మ గారు ఆ పిల్లల్ని ఎత్తుకున్నట్టుగా జనరేట్ చేశాను. బర్త్డేకి వాళ్ళ నానమ్మ ఎత్తుకున్నట్టుగా. అసలు యాక్చువల్గా వాళ్ళ నానమ్మ లేరు, చనిపోయి ఎప్పుడో చిన్నప్పుడు. ఆ పాపను చూసావు కదా, ఎప్పుడు ఈ అమ్మాయి పెద్ద అమ్మాయి ఉన్నప్పుడు ఎత్తుకున్నప్పుడు చనిపోయింది ఆవిడ. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఆవిడ ఉన్నట్టుగా, ఈ పిల్లలతో ఆడుకున్నట్టుగా, ఇదిగో ఇలా. అంత మాత్రమే కాదు, ఈ పిల్లని, పెద్ద పాపని ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ ఎత్తుకున్నట్టుగా కూడా. ఇదిగో ఈ పెద్ద పాపని ఇందాక నేను చూపించాను కదా, ఫోటో ఇచ్చారు అంతే. ఆ ఫోటోతో వాళ్ళ నానమ్మ, అమ్మమ్మ ఎత్తుకున్నట్టుగా కూడా. ఈ విధంగా కూడా ఏఐతో మనం ఇమేజెస్ని చాలా ఈజీగా మనం చేయొచ్చు. ఇవి ఎలా చేస్తారు ఏంటి, ఇవన్నీ నేను
నీకు ట్రైన్ చేస్తాను. నీకు మార్కెటింగ్ విషయంలో మనీ నువ్వు గెయిన్ చేసేటువంటి విధంగా మనం ఎప్పుడు అలా ఉంటే సరిపోదు. చూడు ఒక చిన్న ఇమేజ్తో నేను ఎలా ఈ వీడియో ఇక్కడ ఉన్నటువంటి ఒక వీడియోని నేను జనరేట్ చేశానన్నమాట. ఆ వీడియో నెక్స్ట్ ఇంకోటి ఇలా మనకి ఎలా కావాలనుకుంటే ఒక్కొక్క మనిషి ఒక్కొక్క ఐడియా ఒక్కొక్క రకంగా చాలా రకాలుగా ఉంటాయి. ఆ ఐడియా అనేటువంటి వాటిని మనం లైవ్లో పెట్టడానికే మనకి ఏఐ అనేటువంటి టెక్నాలజీ మనకు వచ్చింది. సో ఈ ఏఐతో ఇన్ని విధాలుగా మనం అంతా కూడా మనం చేయొచ్చు. ఓకేనా? హలో సురేఖ. సో ఇప్పుడు నేను చెప్పింది నీకు అర్థమైందా? నీకేమన్నా యూస్ఫుల్ ఉంటుందా? ఇదే కాకుండా ఎడ్యుకేషన్ పరంగా కూడా మనం ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకున్నా అందులో క్వశ్చన్స్ని ఎలా చేయాలి, మనం డేటా అనేటువంటి దాన్ని ఎలా మనం గెయిన్ చేయాలి, డేటాని అందులో ఉన్నటువంటి డేటాని మనం ఎలాగా నోట్స్ ప్రిపరేషన్ చేసుకోవాలి. సో ఇలాంటి ఎడ్యుకేషన్ పరంగా కూడా చాలా రకాలుగా కూడా మనం ప్రిపేర్ చేయొచ్చు.